ఋషి ఆ ఋషి కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఫస్ట్ ఒక చిన్న పిల్లోడు వస్తాడు. ఆ పిల్లోడు ఏమడిగాడంటే, నాకు చాక్లెట్ కావాలి. అవునా, నీకు చాక్లెట్ కావాలా? మీ ఇంట్లో మీ అమ్మ పప్పు డబ్బాలో చాక్లెట్ ఉంది, చూడుపో అంటే, సరే సరే అంటే, తర్వాత ఏమైందిరా ఇంత గెంతుకుంటూ వస్తున్నావు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అంటే, అమ్మా నేను ఋషి దగ్గరికి వెళ్ళా, చాక్లెట్ ఉంది మన ఇంట్లో. ఎక్కడుందిలా? లేదు లేదు, చూడు, చూస్తా, నాకు కావాలంటే పప్పు డబ్బాలో చూడమ్మా. సరే పప్పు డబ్బాలో చూద్దాం, దా చూడమ్మా. ఈ చాక్లెట్ ఎట్లా వచ్చింది పప్పు డబ్బాలో? సరే నేనే పెట్టినట్టున్నా, సరే తీసుకో. బాగుంది చాక్లెట్. చోటా భీమ్, చోటా భీమ్ వచ్చేసా. నీకేం కావాలి నాయన? నాకేమీ వద్దు ఋషిమునియా, నాకు కేవలం నేను ఆనందంగా ఉండడమే కావాలి. సరే వెళ్ళు, నువ్వు చాలా ఆనందంగా ఉంటావు. మా ఇంటికి వచ్చేసా. తర్వాత ఋషి, నీకేం కావాలి? నాకేమీ వద్దు, కానీ మీ దగ్గర పని చేస్తానంటే, సరే పని చెయ్యి, ఎవరైనా వస్తే చూసుకో. సడన్గా చోటా భీమ్ వచ్చి అనూదితే ఋషి ఎగిరిపోతాడు. తర్వాత ఇంకో ఋషిని కాలుతో తంతాడు. తర్వాత ఏమైందంటే, మీ దగ్గరికి ముందు వచ్చిన చిన్న పిల్లాడు చాక్లెట్ కోసం వచ్చాడు కదా, వాడెక్కడున్నాడో మాకు తెలీదు. సరే ఒక్కసారి ఆగండి, చూస్తా. అవును మీకు తెలియదు, సరే ఇంకా వెళ్ళిపోతా, దేశం మొత్తం వెతుకుతా. అబ్బా, ఈ చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకున్నాం. ఈ పిల్లాడు లాగున్నాడు. అవునా, తుఫాన్ తెప్పిస్తా. ఆ తుఫానులో వీళ్ళ మమ్మీ చనిపోయిందంట. తర్వాత దయ్యం కాసేపు పడుకుంది. తర్వాత ఆ పిల్లోడు అని గుడిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ దయ్యం లెగిసి అని గుడిలో దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు, బయటికి రా అని రోజు అడిగేది. తర్వాత ఆ అబ్బాయి బయటికి రాడు. అలా ఒక 15 years అయిపోయింది. ఆ అబ్బాయికి ఇప్పుడు 29 సంవత్సరాలు. అప్పుడు దయ్యంకి ఒక ఐడియా వచ్చింది. ఆ దయ్యం పోయినట్టు, ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్ చోటా భీమ్ ఉన్నట్టు, వాళ్ళ ఫ్రెండ్ చోటా భీమ్ కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించాలని పడిపోయాడు. తర్వాత మా ఫ్రెండ్ అమ్మో. తర్వాత దయ్యం గుడిలో ఉండలేదు కదా, అందుకే కొట్టుకొని చనిపోయింది. ది ఎండ్. అప్పుడే కాదు, తర్వాత చోటా భీమ్ మళ్ళీ నార్మల్ అయిపోయి ఇద్దరు కలిసి ఈ ఋషుల దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా నివసిస్తున్నారు. ది ఎండ్. స్టాప్.